ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావదేతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. కఠోపనిషత్తులో ప్రథమ అధ్యాయంలో ద్వితీయవల్లి 7 మంత్రాలు చదివాము. ఈ 7వ మంత్రంలో చూస్తాము ఎలా నచికేతుడు యమధర్మరాజుడి దగ్గర వచ్చి మరణానంతరం ఏం జరుగుతుంది అని తెలుసుకోగోరినప్పుడు, ముఖ్యంగా ఆత్మజ్ఞానాన్ని గురించి ప్రశ్నించినప్పుడు యమధర్మరాజుడు ఆయనకి ఎన్నో ప్రలోభనలు పెట్టి పక్కదో పెట్టడానికి ప్రయత్నించినా ఆయన స్థిరంగా ఉన్నాడని చూసి చాలా ఆనందించాడు. తర్వాత ఆత్మతత్వాన్ని ఆయనకి బోధించడం మొదలుపెట్టాడు. ఆయన చెప్తాడు, ఈ ఆత్మజ్ఞానం విషయం గురించి తెలుసుకోవాలి అని కోరుకోవడం, ఆ కోరిక కలగడం, అవకాశం జరగడం చాలా అరుదుగా దొరుకుతుంది. ఒక లక్ష మందిలో ఎవరో ఒకరికి అటువంటి ఒక అవకాశం దొరకవచ్చు. అవకాశం దొరికిన మాత్రానికి అన్నీ మనకి అర్థమైపోతుంది అని కూడా కాదు. అది విన్నా మనకి అర్థం అవ్వదు. అది చాలా కఠినమైన సూక్ష్మమైన విషయం కాబట్టి అలా అర్థం అవ్వదు. ఎప్పుడైతే నిజమైన అర్హత గల ఒక ఆధ్యాత్మికవేత్త మనకి దానిని ఉపదేశిస్తాడో, మనలో కూడా దాన్ని తెలుసుకోవడానికి కావలసిన ఉపయుక్తత అర్హత మనం సాధన ద్వారా లభించిందో అప్పుడే మనము ఆ ఆత్మ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాము. ఇది చాలా సూక్ష్మమైన విషయం అని చెప్పి ఇక్కడ 8వ మంత్రానికి వస్తున్నాము. నరేణ వరేణ ప్రోక్త ఏష సువిజ్ఞేయో బహుధా చింత్యమానః అనన్య ప్రోక్తే గతిరత్ర నాస్తి అణీయాన్యతర్క్యమణు ప్రమాణాత్ అని చెప్తాడు. అంటే అవరేణ నరేణ ప్రోక్త అంటే ఈ విషయం ఆత్మజ్ఞానం అనే విషయాన్ని అవర అంటే ఇన్ఫీరియర్ అని అర్థం. అంటే అజ్ఞానంలో ఉన్న వ్యక్తి, మూఢ వ్యక్తి, ఇంకా ఎవరు ప్రాపంచికతంలో మునిగి ఉన్నారో అటువంటి వ్యక్తి చెప్తే మనకి అర్థమయ్యే విషయం కాదు అని చెప్తున్నారు. అనుభూతి చెందిన వ్యక్తి చెప్పాలి, కానీ ఏమీ తెలియని సాధారణ వ్యక్తి చెప్తే మనకి ఆ విషయం అర్థం అవ్వదు అని చెప్తారు. ఆయన ఎంతో మనకి విశదంగా వివరించవచ్చు, కానీ మనకి విషయం అర్థం కాదు. నహి సువిజ్ఞేయం. ఎందుకంటే ఈ విషయాన్ని గురించి బహుదా చింత్యమాన, నానా మత ఒపీనియన్స్ ఉన్నాయి. ఆత్మ విషయం గురించి ఒక్క మతమని కాదు, విభిన్న వ్యక్తులు విభిన్న విధాలుగా చెప్తూ ఉంటారు. ఉదాహరణకి కొందరు ఆత్మ ఉన్నది అని చెప్తారు, అంటే ఆత్మవాదులు చెప్తారు. ఆత్మ అనేదే లేదు అని శూన్యవాదులు చెప్తారు. ఆత్మ కర్త అని కొందరు చెప్తారు. ఇంకా ఆత్మ అకర్త అని కొందరు చెప్తారు. ఆత్మ అత్యంత శుద్ధమైనది అని కొందరు చెప్తే అలా కాదు. ఇలా విభిన్న మతాలు ఉన్నప్పుడు అంటే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. విభిన్న దానిని మన షడ్దర్శనం అని ఉంది, న్యాయ వైశేషిక, ఇవన్నీ వేరే వేరే మనం చదివితే మనకి ఒక్కొక్క మతం విని ఈ ఆత్మజ్ఞానం గురించి చాలా కన్ఫ్యూషన్ అయిపోతుంది. ఏది సరి అని మనకి అర్థం కాదు. అటువంటి విషయం అది బహుదా చింత్యమాన, విభిన్నంగా అది విస్తృతంగా వివరించబడింది. కాబట్టి నహి సువిజ్ఞేయం, బాగా అర్థం చేసుకోవడానికి అది మనకి కుదరదు. అంతేకాదు అతర్క్యం, అంటే దీనినే తర్కం ద్వారా మనం ఆర్గ్యుమెంట్ ద్వారా అర్థం చేసుకోలేం. ఆత్మ ఇలాగే ఆత్మ అలాగే అని ఆర్గ్యూ చేసి దాన్ని ప్రూవ్ చేయలేం. ఈ విషయంలో మనకి శ్రీరామకృష్ణలో చెప్పిన ఒక ఇది గుర్తుకు వస్తుంది. పద్మలోచన అనే భక్తుడు శ్రీరామకృష్ణ ఒకడు, ఆయన జ్ఞాని, మహాజ్ఞాని, ఆయన దగ్గరికి వచ్చేవాడు. ఆ పద్మలోచన గురించి శ్రీరామకృష్ణ చెప్తారు. ఆయనని ఎవరో అడుగుతారు, ఈ శివుడు గొప్ప విష్ణు గొప్ప, ఎవరు గొప్ప? వారు చాలా తర్కిస్తున్నారు. అప్పుడు పద్మలోచన చెప్తాడు, నా పూర్వీకులు
ఎవరు శివుణ్ణి కూడా దర్శించలేదు, విష్ణువుని కూడా దర్శించలేదు. కాబట్టి నేను ఎలా చెప్పగలను? నేను కూడా దర్శించలేదు. అంటే ఇది ఒక అనుభూతికి చెందిన విషయం కానీ తర్కించే విషయం కాదు. తర్కం ద్వారా అది ఉన్నది అని కొందరు ప్రూవ్ చేస్తే వారికంటే మంచి జ్ఞానిలు వచ్చి అది లేదు అని, అలా కాదు అని వారు ప్రూవ్ చేస్తారు. కాబట్టి ఏది సరి అని మనం ఎలా తెలుసుకుంటాం? మనకి అర్థం కాదు. శంకరాచార్యులు దక్షిణ భారతానికి వెళ్ళినప్పుడు ఒక గుడిలో ఆయన ఇలా అద్వైత తత్వాన్ని గురించి ఒక శివాలయంలో ఆయన బోధిస్తున్నారంట. అప్పుడు ఆ ప్రేక్షకులు ఒకరు చెప్తారు ఆయనకి, మీరు చెప్పినదంతా బాగానే ఉంది, కానీ మనలో మీలాంటి గొప్ప పండితులు ఎవరు లేరు కాబట్టి మనం ఊరికే ఒప్పుకుంటున్నాం. ఇప్పుడు మీకంటే గొప్ప పండితులు ఉంటే మీరు చేసింది తప్పు, చెప్తున్నది తప్పు అని ప్రూవ్ చేయొచ్చు. అంటే మీరు తర్కానికి అతీతమైన విషయాన్ని అనుభవం కాకుండా ఇది మనకు అర్థమయ్యే విషయం కాదు, మీరు అలా మనకి ప్రూవ్ చేయాలి అని చెప్తే ఆయన శివుడికి ప్రార్థిస్తే అక్కడ గర్భమందిరం నుంచి అలా అద్వైత సత్యం, అద్వైత సత్యం, అద్వైత సత్యం అని 3 సార్లు వాడి వినిపించిందంట. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ సాక్షాత్ శివుడు చెప్తున్నాడు ఇది సరి అని అర్థమవుతుంది. ఊరికే శంకరాచార్య లాంటి గొప్ప జ్ఞానులు చెప్పినా వారికి అది డౌట్ మిగిలిపోయింది. అంటే ఆత్మ విషయానికి గురించి అది అలాంటి విషయం అని చెప్తున్నారు. అతర్క్యం అంటే ఊహపోహకి, తర్కకి అతీతమైన విషయం ఇది. అణు ప్రమాణాత్ అణియాన్. అణు అంటే ఒక యాటమ్, అంటే అత్యంత సూక్ష్మమైనది. ఒక వస్తువులో ఎన్నో లక్ష కోటి యాటమ్స్ ఉన్నాయి. ఆటమ్ కంటే సూక్ష్మం అణోరణీయాన్ మహతో మహియాన్ అని ఆత్మ గురించి చెప్తారు. అణువు కంటే అణువు, మహత్తు కంటే మహత్తు. అది అటువంటి విషయాన్ని మనం ఎలా తెలుసుకుంటాం? అటువంటి సూక్ష్మ విషయాన్ని తెలుసుకోవడం, తేలికగా తెలుసుకోవడం సాధ్యం కాదు. అయితే ఎలా తెలుసుకోగలుగుతామంటే అనన్య ప్రోక్తే గతిరత్ర నాస్తి అనే ఒక అద్భుతమైన ఒక స్టేట్మెంట్ ఇస్తారు. అంటే అనన్య అంటే ఏమి, గతి అంటే ఏమి అని విభిన్న కామెంటేటర్స్ విభిన్న విధాలుగా దాన్ని వర్ణిస్తారు. చాలా మనకి ఈజీ ఎక్స్ప్లెనేషన్ అంటే అనుభవ సంపన్నుడైన వ్యక్తి దీనిని వివరిస్తే మాత్రమే ఈ ఆత్మ విషయం అనేది మనకి అది అవగాహనకి వస్తుంది, మన అనుభవానికి వస్తుంది. మనం అదేదో పుస్తకాలు చదివి తెలుసుకోలేము. ఇప్పుడు మనం లెక్చర్స్ విని తెలుసుకోలేము. మొబైల్లో లెక్చర్స్ వింటాము, ఎన్నెన్నో వింటాము. ఏది విన్నా, ఎంత చదివినా ఆత్మ విషయం అనుభూతికి డైరెక్ట్ ప్రత్యక్ష ఎక్స్పీరియన్స్ కాకుండా మనకి అర్థం కాదు. ఆ ప్రత్యక్ష అనుభూతి కలిగిన ఒక ఆత్మ జ్ఞాని చెప్పాలి. అప్పుడు మనకి అది అనుభవవేద్యంగా అది అర్థమవుతుంది అని ఒక కామన్గా అర్థం చెప్తారు. ఇంకా అర్థం చెప్తారు, అనన్య అంటే ఎవరికి భేదాభేద జ్ఞానం లేదో, అన్య అంటే వేరే వేరు అని అర్థం. ఇది వేరు అది వేరు అని భేదాభేద జ్ఞానం లేదో అటువంటి వారు చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు శారదాదేవి మనకి తెలిసి చెప్తారు, శరత్ మహారాజ్ ఎలా నా కొడుకు, అంజాద్ కూడా అలాగే నా కొడుకు. అంటే శరత్ మహారాజ్ ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త, ఈయనేమో ఇంకొకరేమో ఒక చోరుడు దొంగ. అయినా అమ్మ దృష్టిలో ఇద్దరు ఎలా సమానంగా ఉన్నారు. కాబట్టి అమ్మ అది చెప్పగలరు, ఆత్మ జ్ఞాని కాబట్టి ఆమె చెప్పగలరు. ఒకరు గొప్ప జ్ఞానిగా ఉండొచ్చు, ఒకరు అజ్ఞానిగా ఉండొచ్చు, ఒకరు విద్యావంతులు, ఒకరు అవిద్యావంతులు, ఒకరు ధనికలు పేదలు, ఏది జాతి కుల వర్ణ దేనికి చెందిన వారైనా సరే ఆ వ్యక్తి ఆ ఆత్మజ్ఞానాన్ని పొందిన వ్యక్తి వారికి అన్ని సమానంగా శునిచైవ శపాకేశ పండిత సమదర్శిన అంట అందరినీ సమదర్శిగా వ్యక్తి చూడగలుగుతారు. అదే ఆత్మజ్ఞానం లేని వాడికి అది ఉండదు. అందుకే అనన్య ప్రోక్తే అంటే ఎవరికి భేదాభేద జ్ఞానం లేదో అటువంటి వ్యక్తి వివరిస్తే అప్పుడు ఈ జ్ఞానం మనకి క్లారిఫై అవుతుంది అని ఒక అర్థం. ఇంకొక అర్థం చెప్తారు, అనన్య అంటే ఆత్మ అనేది అన్య కాదు, నాకంటే వేరు కాదు అని తెలుసుకోవాలి. అన్య అంటే వేరు అని అర్థం. నేను వేరు, ఆత్మ వేరు. అంటే నేను ఈ శరీరం బుద్ధి మనస్సు అనుకుంటాం అనుకోండి, ఆత్మ అని మనకి తెలియదు. అటువంటి బుద్ధి ఉంటే ఈ ఆత్మజ్ఞానం అనేది మనకి అటువంటి వ్యక్తి మనకి ఉపదేశిస్తే మనకి అర్థం కాదు. అంటే అనన్యుడైన వ్యక్తి, భేదాభేద బుద్ధి లేనివాడు, అతను అనుభూతి చెందినవాడు
తనే ఆత్మ అనే విషయంలో సంపూర్ణంగా తెలిసిన వ్యక్తి, అటువంటి వ్యక్తి బోధించినప్పుడు అని అనన్య అనే శబ్దానికి వ్యాఖ్య చేస్తారు. అలాగే గతి అత్ర నాస్తి. గతి అంటే ఏమిటి? గతి అనే శబ్దానికి కూడా అది కూడా వేరే వేరే అర్థాలు ఉన్నాయి. ఎప్పుడు ఇటువంటి ఒక ఆత్మజ్ఞాని బోధిస్తాడో వేరే గతి ఉండదు. అంటే ఏది మన పరమప్రాప్తి గతి అంటే మోక్షం అనేది మన పరమప్రాప్తి. ఆ గతి ఖండితంగా నిశ్చితంగా మనకి దొరుకుతుంది. అన్య గతి అంటే వేరే గతి అనేది ఉండదు. ఆత్మ అనేదే మనకి లభిస్తుంది, మనకి తెలుస్తుంది అని ఒక అర్థం. అథవా అన్యగతి లేదు అంటే ప్రాపంచిక గతి అనేది ఆ వ్యక్తికి ఉండదు. ఆత్మజ్ఞాని అయిన వ్యక్తి మరలా ఈ జగత్తులో పుట్టడము, మరణించడము, జన్మ మృత్యు అనే ఈ సర్కిల్కి వెళ్ళడం ఉండదు. వేరే ప్రాపంచిక గతిలో వెళ్ళడు. ఆయన తన గతిలో స్థిరంగా ఉంటాడు. అంటే ఆయన మనస్సుకి విక్షిప్తం అనేది ఉండదు అని చెప్తున్నారు. అది అన్యగతి, వేరే పక్క ధ్రువానికి వెళ్ళడం, విచ్యుతి అనేది లేదు. అటువంటి వాడు అనన్య ప్రోక్తే, అనన్యుడైన వ్యక్తి ఎప్పుడు చెప్తాడో అప్పుడే ఇలా జరుగుతుంది అని చెప్తున్నారు. ఇంకా అనన్య ప్రోక్తే గతి అత్ర నాస్తి. ఇంకా గతి దానికి ఇంకా అగతి అని కూడా అలా విభాగం చేస్తారు. అంటే ఆత్మజ్ఞానాన్ని పొందిన వ్యక్తి బోధిస్తే ఆ వ్యక్తికి అగతి ఉండదు, గతి ఉండకుండా ఉండదు. అంటే ఆయనకి ఖచ్చితంగా ఆత్మజ్ఞానాన్ని ఆయన పొందగలుగుతాడు అని ఇలా వివరిస్తారు. సో ఒక వ్యక్తి తక్కువ బుద్ధి ఉన్నవాడు, ఇంకా అజ్ఞానంలో ఉన్నవాడు వివరిస్తే మనకి అది తెలియదు. ఎందుకంటే ఆత్మ గురించి విభిన్న మతవాదాలు ఉన్నాయి కాబట్టి అనుభూతి సంపన్న వ్యక్తి చెప్పినప్పుడు ఈ అతి సూక్ష్మమైన విషయం మనకందరికీ బాగా అర్థమవుతుంది అని మనకి చెప్తున్నారు. శారదాదేవి ఒకసారి చెప్తారు కదా, ఒక ఆధ్యాత్మిక జీవితంలో ఒక వ్యక్తి ముందుకి సాగినప్పుడు ఏమవుతుంది అంటే నాలో ఉన్న ఆత్మ అందరిలో ఉన్నది అని తెలుస్తుంది. అందరిలో ఉన్నది ఒకే ఆత్మ. అంటే ఇక్కడ భేద బుద్ధి పోతుంది, అందరిలో ఒకే ఆత్మ ఉన్నది అని తెలుస్తుంది. అదే అనుభూతి సంపన్న వ్యక్తికి కలిగే జ్ఞానం. అటువంటి వ్యక్తి చెప్తే మనకి ప్రాపంచిక గతి అనేది ఉండదు, అథవా గతిని పొందము అగతి అనేది ఉండదు. ఆ మోక్షగతి అనేది ఖచ్చితంగా మనం ప్రాప్తించుకోగలము అని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇది అనుభూతికి చెందిన విషయం అని ఇక్కడ చెప్తున్నారు. ఈ తరువాతి మంత్రంలో కూడా ఈ ఐడియాని కంటిన్యూ చేస్తారు. నైషా తర్కేణ మతిరాపనేన నేయ ప్రోక్తా నేనైవ సుజ్ఞానాయ ప్రేష్ట యాం త్వమాప సత్యధృతిర్బతాసి త్వాద్రంగ్ నో భూయా నచికేత పృష్ట. ఇక్కడ యముడు నచికేతుని ప్రేష్ట అని పిలుస్తున్నారు. ప్రేష్ట అంటే చాలా ఇష్టమైన వాడు, ప్రియతముడు అని అర్థం. ప్రకృష్ట భావ ఇష్టంగా ఉన్నాడు. హే ప్రియతముడైన నచికేత, ఈ న ఏషా తర్కేణ మతి ఆపనేయ యాం త్వమాప. ఏ జ్ఞానాన్ని నువ్వు పొందగలుగుతున్నావో అథవా పొందబోతున్నావో ఈ ఆత్మజ్ఞానం అనేది మతి, ఆ జ్ఞానం అనేది తర్కం ద్వారా పొందగలిగే విషయం కాదు. ఈ విషయాన్ని మళ్ళా ఇంకా ఆయన విశదీకరిస్తున్నాడు. తర్కం చేసి మనం దానిని ఎవరికి ప్రూవ్ చేయలేము, మనం పొందలేము. ఊహపోహల ద్వారా దానిని మనం గ్రహించలేము. అంటే ఎలా మనం తెలుసుకోవాలి అంటే అన్యేన ఏవ ప్రోక్త సుజ్ఞానాయ ప్రేష్ట. అన్యుడి ద్వారా, ఇక్కడ అన్యుడు అంటే ఎవరు అంటే ఇక్కడ తర్కం చేయనివాడు అని మనం తీసుకోవాలి. తర్కం చేస్తున్న వలన మనకి ఆత్మజ్ఞానం లభించదు. ఎవరు తార్కికుడు కాడో అటువంటి వాడు అంటే అనుభూతి చెందినవాడు బోధిస్తే అప్పుడు మనకి ఆ విషయం బాగా గోచరం అవుతుంది అని అర్థంతో అన్యేనైవ ప్రోక్త సుజ్ఞానాయ ప్రేష్ట. మనకి మంచి జ్ఞానం కలుగుతుంది. ఈ ఆత్మజ్ఞానం దానిలో మనకి అవగాహన మనకి కలుగుతుంది. అంత సహజంగా ఇది వచ్చేది కాదు. యాం త్వమాప సత్యధృతి. నువ్వు ఎటువంటి వాడు అంటే సత్యధర్మంలో, ధృతి అంటే దృఢతం, అంటే స్థిరత్వంలో నువ్వు ఉన్నావు. సత్యంలో
సత్యనిష్టలో నువ్వు దృఢంగా నెలకొని ఉన్నావు. అంటే ఆయనకి ఎన్ని ప్రలోభనలు చూపించినా ఏమాత్రనైనా ఆయన ఇటు అటు కదలలేదు కదా. ఆ ఉద్దేశం, ఆ లక్ష్యం నుండి ఆయనని ఎంత ప్రయత్నించినా యమధర్మరాజుడు వైదొలిగించలేకపోయాడు. అంత స్థిరంగా ఉన్న బుద్ధి నీది. త్వాదృగ్నః భూయాత్ నచికేత ప్రష్ట. త్వాదృక్ ప్రష్ట అనే నీలాంటి ప్రశ్నకర్త, నీలాంటి శిష్యుడు, నీలాంటి పుత్రుడు, మంచి శిష్యుడు నాకు ఇంకా ఎక్కువగా లభించుగాక అని ప్రార్థిస్తున్నాడు. ఆయన ఉద్దేశం ఇటువంటి మంచి శిష్యుడు దొరికితే గురువుకి కూడా ఆనందం కలుగుతుంది. శిష్యుడు సరిగా అర్థం చేసుకోలేకపోతే గురువుకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆయనకి ప్రయత్నం వ్యర్థమవుతుంది. అదే శిష్యుడికి తెలుస్తుంది, గురువు చెప్పలేకపోతే శిష్యుడికి కష్టం. ఇక్కడ మంచి గురువు, మంచి శిష్యుడు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఆయనకి చాలా ఆనందం కలుగుతుంది. నీలాంటి ప్రశ్నకర్త, నీలాంటి శిష్యుడు ఇంకా భవిష్యత్తులో నాకు ఎక్కువగా నాకు లభించుగాక అని ప్రార్థిస్తున్నాడు. జానామ్యహం సేవధిరిత్య నిత్యం నహ్యధ్రువై ప్రాప్యతే హి ధ్రువం తతో మయా నాచికేతశ్చితోగ్నిర్ అనిత్యై ద్రవ్యై ప్రాప్తవానస్మి నిత్యం. జానామి అహం శేవదిహి అనిత్యం అని చెప్తున్నారు. ఇక్కడ శేవది అంటే మన కర్మఫలానికి వచ్చే కర్మలకి వచ్చే ఫలం అనే అర్థం. మనం ఎన్ని మంచి కర్మలు సుకృతలు చేస్తే మనకి పుణ్యఫలం వస్తుంది. దానివలన స్వర్గానికి వెళ్తాము, అత సుఖభోగాలను అనుభవిస్తాం. అలాగే మనం చెడ్డ కృత్యాలు, దుష్కృత్యాలు చేస్తే, అపకర్మలు చేస్తే మనకి నరక ప్రాప్తి, కష్టాన్ని అనుభవించడం అనే ఉంటుంది. అంటే మనం చేసిన ప్రతి కర్మకి ఒక ఫలం అనేది ఖచ్చితంగా ఉంటే తీరుతుంది. దీనికి శేవది అంటారు. జానామి అహం శేవదిహి అనిత్యం ఇతి అంటే కర్మఫలాలకి ఈ ఫలం అనేది అనిత్యం అంటే అశాశ్వతమైనది అని నాకు బాగా తెలుసు. ఇప్పుడు యమధర్మరాజు ఎటువంటి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఆయనకి బాగా చూస్తున్నాడు. ప్రతి వ్యక్తి ఎలా చేసిన సుకృత దుష్కృతానికి అనుగుణంగా అనుభవిస్తున్నాడు సుఖ దుఃఖాలను. అది ఏది శాశ్వతమైనది ఇస్తుంది, ఏది అశాశ్వతమైనది అని తెలుసు. ఆత్మజ్ఞానం గురించి కూడా ఆయనకి బాగా ఆయన తెలుసుకున్నాడు వేరే వాళ్ళ దగ్గర కాబట్టి అదే శాశ్వతమైన సుఖం. ఈ ప్రాపంచిక సుఖభోగాలు ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ ఇవంతా అనిత్యమైనది ఆయనకి తెలియదు అని కాదు, అన్నీ బాగా తెలుసు. ఎందుకంటే నహి అధ్రువైహి ధ్రువం ప్రాప్యతే హి తత్. అశాశ్వతమైన వస్తువుల ద్వారా శాశ్వతమైన వస్తువును ఎప్పుడు పొందలేము. ఈ జగత్తులో ఉన్న సుఖభోగాలు అన్నీ అశాశ్వతమైనది. ఈ ధన సంపత్తి కానీ, పేరు ప్రతిష్ఠిత కానీ, ఇల్లు వాకిలు, మన సంబంధికులు, భార్య భర్తలు, పుత్రులు, ఇవన్నీ జగత్తులో ఎన్ని మనకి దొరుకుతాయి సుఖభోగాలు, ఇవన్నీ అశాశ్వతమైనది. ఎన్ని మంచి కర్మలు చేసినా, పుణ్యకర్మలు చేసినా, ఏది చేసినా ఇదంతా అశాశ్వతమైన వస్తువుల ద్వారా మనం చేస్తున్నాం. దాని ద్వారా ఒక శాశ్వతమైన ఒక సత్యాన్ని, మోక్ష మార్గాన్ని మనం తెలుసుకోలేం. ఇప్పుడు యాగయజ్ఞాదులు కూడా అటువంటివే. ఇప్పుడు ఆయనే నేర్పించాడు నచికేతాగ్ని, అది ఎలా చేయాలి, అది ఎలా చేస్తారు. ఇన్ని ఇటుకలు, ఇలాంటి కట్టెలు కావాలి, ఇలా దానిని మనం అరేంజ్ చేయాలి, ఇది నెయ్యి పోయాలి, ఆహుతి ఇవ్వాలి, ఎన్నో విధి విధానాలు ఉన్నాయి. అవన్నీ కూడా అశాశ్వతమైనది. ఈ కట్టెలు అశాశ్వతం, ఈ ఇటుకలు అశాశ్వతం. అది చేస్తున్న వారు అన్నీ దాని ఏమి మనకి దొరుకుతుంది, స్వర్గలోక ప్రాప్తి, అది కూడా అశాశ్వతం. స్వర్గలోకానికి వెళ్ళి మనం సుదీర్ఘకాలం అక్కడ ఉండొచ్చు, కానీ అది పర్మనెంట్ ప్లేస్ కాదు అని మనకి తెలుసు. ఎందుకంటే క్షీణే పుణ్యే మర్త్యలోకే విశంతి అని భగవద్గీతలో చదివాము. పుణ్యఫలంగా మనం వెళ్ళిన పుణ్యలోక ప్రాప్తి, అది ఆ పుణ్యం అనేది క్షీణించేటప్పుడు మరలా ఇహ జగత్తులో తిరిగి రావాల్సి ఉంటుంది. అది అధ్రువైహి ధ్రువం నహి ప్రాప్యతే. అధ్రువ వస్తువులు, అశాశ్వతమైన వస్తువుల ద్వారా ఈ శాశ్వతమైన ఒక మోక్షం అనే లక్ష్యాన్ని మనం చేరుకోలేము. ఈ విషయం కూడా నాకు బాగా తెలుసు.
తతో మయా నాచికేతశ్చితోగ్ని అనిత్యై ద్రవ్యై ప్రాప్తవానస్మి నిత్యం. ఇక్కడ యమధర్మరాజులో నచికేతుడికి తనను పోల్చుకుంటున్నాడు. తననే ఒక ఉదాహరణగా ఇచ్చి ఆయన చెప్తున్నాడు, ఇవన్నీ తెలిసి ఉన్నా నేను ఈ అగ్నిని, నచికేతాగ్నిని నేను చయనం చేశాను, దానిని అనుష్ఠానం చేశాను. దాని వలన ఈ యమధర్మరాజుడి ఒక పదవిని నేను పొందాను. యమలోకం అంటే అది స్వర్గలోకం లాంటిది, అతీంద్రియమైన లోకాలు. ఇక్కడ అంతా సుదీర్ఘకాలం జీవించవచ్చు. ఒక యమరాజుడి పొజిషన్ అంటే అది ఆయన కల్పాంతం వరకు ఆయన యముడిగానే ఉంటాడు. తర్వాత నెక్స్ట్ కల్పంలో ఇంకొక వ్యక్తి యమరాజుడి పొజిషన్కి వస్తాడు. అటువంటి వాడు వచ్చే వరకు ఈయన పుణ్యఫలం ఉన్నంత వరకు అక్కడ సుఖభోగాలను అనుభవిస్తూ ఎంతో ప్రతిష్ట, పేరు, ఎంతో పవర్ ఉంది. ఈ జగత్తులో ఉన్న జీవులందరూ నియంత్రించి వారికి గతి విధానం చెప్తున్నాడు యమధర్మరాజుడు. అటువంటి ఒక పొజిషన్ అది కూడా అశాశ్వతమని ఆయనకి తెలుసు, తెలియదు అని కాదు, అయినా దానిని కోరుకున్నాడు. ఆయన మోక్షమనే ఈ చరమ ప్రాప్తిని ఆయన కోరుకోలేదు. అందుకే చెప్తున్నాడు, ఇవంతా నాకు అధ్రువం, అనిత్యం, అశాశ్వతం అని తెలిసి ఉన్నా శ్రేయా ప్రేయ అని చెప్పాము. ఇది ప్రియమైనది, ఆకర్షణం చేస్తుంది, ఆకర్షణంగా ఉంది, దానిని కోరుకొని ఈ యమధర్మరాజుడి పదవికి వచ్చాను. కానీ నేను మోక్షమే కావాలి, ఇవంతా వద్దు అని కోరుకోలేదు. అదే యమధర్మరాజు తనకు నచికేతుడికి ఉన్న డిఫరెన్స్ అని తెలుసుకుంటాడు. ఈయన ఒక చిన్న బాలకుడు, కానీ ఆయన ఇప్పుడే దృఢంగా తెలుసుకున్నాడు, ఈ అశాశ్వతమైన వస్తువులు నాకొద్దు, నాకు ఆ మోక్షమే కావాలి అని చెప్పగలిగాడు. అది యమధర్మరాజుకి ఇంకా కొంచెం కోరిక ఉన్నది. అందువలన చెప్తున్నాడు, మయా నాచికేత అగ్ని, నా ద్వారా ఈ నచికేతాగ్నిని నేను ఆచరించాను. అనిత్యై ద్రవ్యై, అనిత్యమైన వస్తువుల ద్వారా, అది చెప్పాను, అనిత్యమైన ఇటుకలు, నెయ్యి, కట్టెలు, పురోహితులు పిలిచి మంత్రాలు చెప్పి ఇవన్నీ అనిత్యమైన వస్తువుల ద్వారా ఈ నచికేతాగ్నిని చయనం చేశాను. ప్రాప్తవానస్మి నిత్యం అంటే ఇక్కడ నిత్యాన్ని పొందానంటే, ఇక్కడ నిత్యం అంటే పూర్తిగా నిత్యం అని మనం తీసుకోకూడదు. ఇది తులనాత్మకంగా ఆపేక్షిక నిత్యం అంటారు, కంపారిటివ్లీ. ఈ ప్రపంచంలో ఉన్న మర్త్యజీవులకి మనం పోలిస్తే స్వర్గలోకం అనేది నిత్యమని అనుకుంటాం. ఇక్కడ మనకు 100 సంవత్సరం మాత్రం ఉంటే అక్కడ మనం 1,00,000 సంవత్సరాలు ఉండొచ్చు. ఇక్కడ మనం మరణ, మృత్యు ఇవంతా, రోగ, శోక, జర ఇవంతా వస్తుంది. అక్కడ అవంతా ఉండదు, ఆకలి దెబ్బలు ఉండవు. ఇలాంటి ఎన్నో మనకి సుఖాలు ఉన్నాయి, భోగాలు ఉన్నాయి. కానీ అది పర్మనెంట్ కాదు కదా, పర్మనెంట్ కాదు కాబట్టి అది అనిత్యమే. అదే నిత్య లాభం అంటే అర్థం ఏంటి? నిత్యం అంటే సాధారణ వ్యక్తుల దృష్టిలో, ఈ మర్త్యులు ప్రాపంచిక వ్యక్తుల దృష్టిలో ఏది నిత్యం అనిపిస్తుందో దానిని నేను పొందగలిగాను అని. కానీ ఇది అబ్సల్యూట్ ట్రూత్ అని కాదు, అది ఆయనకి బాగా తెలుసు. అందువలనే నచికేతుని ఇంత ఎక్కువగా ఆయన ప్రశంస చేస్తున్నాడు. నువ్వైతే నాలాగే చేయలేదు, తెలిసిన వెంటనే ఇది తప్పు, ఇది సరి అని దాన్ని రిజెక్ట్ చేస్తావు. మన తుర్యానందుడు, శ్రీరామకృష్ణుడు జీవితంలో తుర్యానందుడు శ్రీరామకృష్ణ దగ్గర రావడం మానేసి ఎప్పుడూ అలా అద్వైత జ్ఞానం ఇవంతా చదువుతూ ఉన్నాడు. అప్పుడు శ్రీరామకృష్ణ ఒక్కసారి ఆయన వచ్చినప్పుడు పిలిపించి చెప్తాడు, సరే నీ అద్వైత జ్ఞానం ఏం బోధిస్తుంది? బ్రహ్మ సత్య జగత్ మిథ్య, అంతే కదా. ఆ మిథ్యా జగత్తును వదిలేసి బ్రహ్మని పట్టుకోవాలి. నువ్వు ఊరికే ఆ పుస్తకాలు చదివి అది జ్ఞానం పొందితే అది చాలదు అంటే అప్పుడు ఆయనకి అర్థమవుతుంది తుర్యానందకి, నిజమే కదా, నేను ఎప్పుడూ శాస్త్రజ్ఞానం, శాస్త్ర అధ్యయనంలో మొత్తంగా ఉన్నాను, నిజంగా దాన్ని బోధించేది ఏదో అది చేయటం లేదు. అది చేసినప్పుడే మనకి నిజంగా ఏది చేయాలో అది చేసినట్లు ఉంటుంది. అది చేసినప్పుడే మనకి అర్థం అవుతుంది. కాబట్టి అది మనము చేయలేదు అని చెప్తున్నారు. సో నేను నచికేతాగ్నిని ఆచరించి అనిత్య వస్తువుల ద్వారా ఈ తాత్కాలికమైన అంటే ఒక పోలికతో నిత్యం అనిపించే ఈ స్వర్గ అంటే యమధర్మరాజుడి పదవిని నేను పొందగలిగాను. అయితే నువ్వు నాలాగే చేయలేదు, నాకంటే ఎంతో బుద్ధిమంతుడిగా నువ్వు ప్రవర్తించావు. అందువల్లనే ఆయనని ప్రశంస చేస్తున్నాడు. కామస్యాప్తిం జగత ప్రతిష్ట
క్రతోరానంత్యమభయస్య పారం స్తోమం మహదురుగాయం ప్రతిష్ఠా దృష్ట్వా ధృత్యా ధీరో నచికేతోత్య సాక్షి. కామస్యాప్తిం, ఈ కామనల లిమిట్ ఎంత, ఈ కోరికలనన్నీ మనం తీర్చుకోవడం ఎంతవరకు అది ఒక అవధి లిమిట్ ఉంది, అది నాకు తెలుసు చెప్తాడు యముడు. మ్యాక్సిమం ఏమవుతుంది, ఒక స్వర్గానికి వెళ్తాడు, ఒక యమధర్మరాజుడి పొజిషన్కి వెళ్తాడు, అథవా హిరణ్య గర్భ పదవి అంటున్నారు. సాధారణ మానవుడి దృష్టితో అది చాలా ఉన్నతమైనది, అంత పవర్ ఉంటుంది, ఎంతో సుదీర్ఘకాలం సుఖభోగాలతో ఉండొచ్చు, కానీ అది శాశ్వతం కాదు. కామస్యాప్తి, కామనలో అంటే దానికి ఎంతవరకు వెళ్ళొచ్చు, అది అది అటువంటిది అంటే స్వర్గలోక ప్రాప్తి అని. అది జగత ప్రతిష్ట, ఈ జగత్తుకి ఆధారంగా ఉన్నది. క్రతోరానంత్యం అంటే ఎన్నో యాగయజ్ఞాదులు చేయడం వలన మనకి లభించేది అదే. అభయస్య పారం, భయాన్ని మనకి తొలగించింది. అంటే ఈ ప్రపంచంలో ఉంటే మనకి ఎప్పుడూ మృత్యు భయం, రోగశోకాలు, జర, ఇవన్నీ భయం ఉంది కదా. ఇటువంటి భయాలు, సుఖదుఖాల భయం అక్కడ ఉండదు, కానీ అది పర్మనెంట్ కాదు. ఈ విషయం యముడికి బాగా తెలుసు. ఆ స్వర్గలోకం అనేది ఎటువంటిది అని ఇక్కడ చెప్తున్నాడు. అది మన కామనకి మ్యాక్సిమం ఒక అంతం, అది పూర్తిగా ఇచ్చేది అటువంటిది. ఈ సమగ్ర జగత్తుకి అది ఆధారంగా ఉన్నది. మన అన్ని యాగయజ్ఞ క్రియాదుల ద్వారా మనం ఎంతవరకు వెళ్తామో అది మన భయాన్ని మనకి వైదొలిగిస్తుంది. స్తోమ అంటే ఉన్నతమైన స్థానం, మహదురుగాయం అంటే ఇది ఎంతో ప్రశంసనీయమైనది, ఇది అందరూ అన్నిటికీ ప్రతిష్ట ఆధారభూతంగా ఉన్నది, మేలైనది. ఇటువంటి ఒక స్వర్గలోకం అని దృష్ట్వా, ఆ యమలోకానికి వచ్చి కూడా అన్ని చూసి కూడా దాని గురించి తెలుసుకొని ధృత్య ఒక దృఢతతో, ధీరత్వతో, ధీరుడైన నచికేత అత్యస్రాక్షి, నువ్వు త్యజించావు. దేనిని నేను త్యజించలేక నేను పట్టుకున్నానో ఈ స్వర్గలోక యమ పదవి, నువ్వు ఇవంతా కళ్ళారా చూసావు, యమరాజుడి ప్లేస్కి వచ్చావు, నీకు తెలిసింది మృత్యు తర్వాత ఇటువంటి పొజిషన్ ఉంది, యముడిలాగే నేను కూడా అవచ్చు కావాలంటే, అతను స్వర్గలోకంలో నేను చిరకాలం ఉండొచ్చు, సుఖభోగాలను అనుభవించవచ్చు, ఇవంతా తెలిసి కూడా దానిని ఎంచుకోలేదు. నువ్వు అత్యస్రాక్షి అని నువ్వు దానిని త్యాగం చేశావు, అందుకే నువ్వు చాలా గొప్పవాడు అని యమధర్మరాజు ఆయన చాలా ప్రశంస చేస్తున్నాడు. సాధారణంగా ముక్కాలు మూరుపాలు మానవులంతా ఇక్కడే మునిగిపోతారు. ఇటువంటి ఆకర్షణీయ ప్రలోభనీయమైన వస్తువులను చూస్తే మనము అక్కడ స్ట్రాండెడ్ అయిపోతాం. దానిని వదిలి ఇంకా మోక్షప్రాప్తి కోసం వెళ్ళాలి అని మనం ఎప్పుడో దొరికేది కదా, ఇప్పుడు ఉన్నదానిని ఆనందిద్దాం, సుఖంగా ఉందాం అనుకుంటాం. ఎప్పుడో మృత్యు తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలుసు, ఎక్కడుంటామో తెలియదు. దానికోసం ఇప్పటి నుంచి అన్నీ కష్టపడాలా అనుకొని మనం మర్చిపోతాం. అందువలన నువ్వు అలా చేయలేదు, నీ గొప్పతనం అది అని చెప్తున్నాడు. అంటే స్వర్గలోకం అనేది ఎంతో మనకి మంచిది అని కనిపించవచ్చు, కానీ అది మనకి అల్టిమేట్ కాదు అని తెలుసుకోవాలి. మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఇంకా తిరిగి రారేమో అటువంటి ప్లేస్కి వెళ్ళాలి. మళ్ళీ వెళ్తాము తర్వాత ఇక్కడికి రావాల్సి ఉంది, అటువంటి ప్లేస్కి మనం వెళ్ళకూడదు అని చెప్పి తర్వాత ఇప్పటి నుంచి ఆయన ఆత్మ విషయాన్ని గురించి ఇప్పుడు బోధిస్తాడు. తం దుర్దర్శం గూఢమనుప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం పురాణం అధ్యాత్మయోగాదిగమేన దేవం మత్వా ధీరో హర్షశోకౌ జహాతి. ఈ ఆత్మజ్ఞానం అనేది, ఆత్మవస్తు అనేది దుర్దర్శం అంటే చాలా శ్రమంతో మనం పొందగలిగినది, ఈజీగా తేలికగా మనకి అది ప్రాప్తించదు. ఎందుకంటే గూఢం, అత్యంత రహస్యమయమైన ఒక ప్రదేశంలో అది ఉన్నది. అనుప్రవిష్టం, ఒక గూఢమైన ప్రవేశం. గూఢం అంటే ఈ ప్రకృతితో, ఈ బాహ్య విషయ వస్తువులతో ఆవృతంగా ఉన్నది, అజ్ఞానంతో ఆవృతంగా ఉన్నది, సహజంగా మనకి కనిపించదు. ఎక్కడో ఒక గుహ అనుకోండి, ఎక్కడో ఒక అరణ్యంలో గభీరంలో ఉన్న గుహ, మనం సహజంగా అక్కడికి వెళ్ళలేం.
అలాంటి ఇది ప్రాపంచిక విషయాలతో కప్పి ఉన్న దాని గూఢం అనుప్రవిష్టం, ఆ గూఢమైన ప్రదేశాన్ని ప్రవేశించి ఉన్నది. గుహాహితం, గుహలో ఉన్నది. గుహ అంటే ఇక్కడ బయట ఉన్న గుహ కాదు, హృదయ గుహ అంటారు. మన ఈ హృదయాన్ని ఒక గుహ, గుహేశ్వర అంటే శివుడికి చెప్తాడు. గుహ అంటే హృదయం అనేది గుహ లాంటిది. ఎందుకంటే మనం దాని లోపలికి సహజంగా వెళ్ళలేము. ఎప్పుడూ మనం బయట ఆకర్షణీయ వస్తువుల వైపే వెళ్తూ ఉన్నాము, కానీ మన అంతర్ముఖంగా ఎక్కడ వెళ్తాము? బాహ్య వస్తువుల వైపే వెళ్తూ ఉంటాం. గహ్వరేష్టం, గహ్వర అంటే కూడా అదేనే, చాలా ఒక ప్రవేశించలేని ఒక చీకటి ప్రదేశం. అటువంటి ప్రదేశం అది ఆత్మవస్తువు అక్కడ ఉన్నది. పురాణం అంటే పురాతనమైనది, చాలా అంటే కాలాతీతమైనది, భూత భవిష్యత్ వర్తమాన కాలానికి అతీతంగా చాలా ఎప్పటి నుంచో ఉన్నది. అది ఎప్పుడు మొదలైంది? ఆత్మ అని మన అనాది అనంతం అంటాం దానిని. అటువంటి దేవం, దేవ అంటే దేదీప్యమానమైన జ్యోతి స్వరూపమైన దాన్ని మత్వా అంటే తెలుసుకొని, అంటే అనుభవానికి తెచ్చుకొని, ధీరుడైన వ్యక్తి అంటే ఒక ఆధ్యాత్మికంగా ఒక మానసిక పరిపక్వత కలిగిన వ్యక్తికి ధీరుడు అంటాం. ఒక స్థిర బుద్ధి ఉన్న వ్యక్తి, సాధారణమైన బుద్ధిమంతుడు అని కాదు, అలాంటి ఒక ధీరుడైన వ్యక్తి హర్షశోకం జహాతి, సుఖ దుఃఖాలను అధిగమిస్తాడు. ఎలా అంటే అధ్యాత్మయోగాధిగమేన, అధ్యాత్మయోగాన్ని ప్రాక్టీస్ చేసి ఆధ్యాత్మయోగం ద్వారా దాన్ని అధిగమిస్తాడు. ఆధ్యాత్మయోగం అంటే ఏమిటి అంటే అంతర్ముఖంగా మనం ప్రయాణం చేయడం అని అర్థం. మనం సాధారణంగా బాహ్య ప్రయాణంలో ఉన్నాం. మన ఇంద్రియాలు అంతా బయట వైపు వెళ్తూ ఉంటాయి, బహిర్ముఖంగా వెళ్తూ ఉంటాయి. అటువంటి దానిని అంతర్ముఖంగా చేసి విషయ వస్తువుల నుంచి, ఇంద్రియాల నుంచి మన మనస్సుని విత్డ్రా చేసుకొని అంతర్ముఖంగా చేసుకొని ఆ హృదయ గుహలో ఉన్న ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. అప్పుడే మనకి ఆత్మజ్ఞానం అనేది మనకి తెలుస్తుంది. అప్పుడు మన సుఖ దుఃఖాలను మనం అతీతంగా మనం వెళ్ళిపోతామని చెప్తున్నారు. ఇక్కడ గుహ, హృదయ గుహ, దానికే ధీ శక్తి అని చెప్తారు. బుద్ధి, హృదయ కమలం, థర్డ్ ఐ, మూడవ నేత్రం, ఇలా విభిన్న పేర్లతో చెప్తారు ఈ హృదయ గుహ. ఇది రక్తమాంసులతో ఉన్న సాధారణమైన హృదయం కాదంట. సాధారణంగా మన ఎడమ వైపు, సెంటర్ నుంచి కొంచెం ఎడమ వైపు ఇక్కడ ఫిజికల్ హార్ట్, భౌతిక హృదయం ఉంది, అది దెబ్బని కొట్టుకుంటుంది. అది కాదు, ఆధ్యాత్మిక హృదయం అనేది వేరు. అది ఎవరు సాధన చేస్తారో వారిని మాత్రమే అది వికసింపబడుతుంది. లేదు అది మగ్గుగానే అలా బడ్గానే ఉండిపోతుంది, అది జాగ్రత్త అవ్వదు. సాధన ద్వారా దానిని మేము ఓపెన్ చేయాలి, విచ్చుకోవాలి. ఆ హృదయ కమలం అనేది విచ్చుకోవాలి, అలా మనం చేయాలి అని చెప్తున్నారు. అటువంటి హృదయ గుహ అది ఎక్కడ ఉంది అని మన శాస్త్రాల్లో, ఎన్నో శాస్త్రాలు దహరాకాశం అని చాందోగ్య ఉపనిషత్తు చెప్తారు హృదయం అనేది. అలాగే మన నారాయణ సూక్తంలో మన అధో నిష్ఠావితస్తాంతే నాభ్యాము పరితిష్టతి జ్వాలమాలాకురం భాతి విశ్వస్యాయతనం అతని, ఆ నాభి కొంచెం పైకి జ్వాల అంటే ఎన్నో జ్యోతుల ద్వారా ఆవృతంగా ఉన్నది, ఆ దేదీప్యమానంగా ఉన్నది, అది హృదయ గుహలో ఉన్న ఆ జ్యోతి స్వరూపమైన ఆత్మ అని చెప్తున్నారు. దానిని మనం తెలుసుకున్నప్పుడు మనకి హర్షశోకం, సుఖ దుఃఖాలకి మనం అతీతంగా వెళ్ళగలుగుతాం. కానీ సహజంగా తెలుసుకోలేము. ఇక్కడ ఒక కథ చెప్తారు. ఒకసారి దేవతలకు, ఇంద్రులు దేవతలు అందరూ ఒక పెద్ద సభ చేశారంట. మానవులు చాలా బుద్ధిమంతులు అయిపోతున్నారు, వారికి ఎలా మనం కంట్రోల్ చేయాలి, ఆత్మజ్ఞానం కూడా వారికి వచ్చేస్తుంది. చాలా కొంచెం ప్రయత్నిస్తే ఇంకా వారు మన మీద ఇక సుపీరియారిటీ, మనకి ఇది బాసింగ్ చేస్తారు. మనం వారిని కంట్రోల్లో పెట్టుకోవాలి, అదుపులో పెట్టుకోవాలి. ఎలా మనం ఆత్మజ్ఞానం వారికి దొరకకుండా చేయాలి అని చాలా ఆలోచించి వారు ఆత్మజ్ఞానాన్ని ఒక సీక్రెట్ ప్లేస్లో పెట్టాలంటే వారు అనుకున్నారు. ఆకాశంలో ఎక్కడైనా పెట్టాలనుకో, గ్రహ నక్షత్రాలు, వారి హెలికాప్టర్లో ఎక్కడైనా వెళ్ళిపోతారు. ఇక సముద్రం క్రింద పెడితే అక్కడ సబ్మెరీన్లో వెళ్ళిపోతారు. ఇంకా నార్త్ పోల్, సౌత్ పోల్ వెళ్ళి ఎక్కడ పెట్టినా వారు కనిపెడతారు. అందువల్ల ఈ హృదయ గుహలో దానిని గోప్యంగా ఉంచాడు. మానవుడు ఎప్పుడూ బహిర్ముఖంగా చూస్తాడు కానీ అంతర్ముఖంగా వెళ్ళడు. మోస్ట్ సేఫ్ ప్లేస్, ఆయన చూడడు లోపల, కాబట్టి హృదయంలో అది పెట్టారంట. అటువంటి ప్లేస్కి మనం వెళ్ళాలంటే మన సాధన చేసి
విషయ వస్తువుల నుంచి, ప్రాపంచిక దృష్టి నుంచి మన మనస్సుని విత్డ్రా చేసుకున్నప్పుడే మనం ఈ ఆకర్షణ అంటే పక్క పెట్టి ఆ మోక్షం వైపు ఒక్క దృఢ నిశ్చయంతో మనం వెళ్తే అప్పుడే మనకి అది లభిస్తుంది అని చెప్తున్నారు. అది ప్రాప్తమైతేనే హర్షజోకౌ జహాతి, ఇంకా సుఖ దుఃఖాలను మనం ఓవర్కమ్ చేస్తామని ఇంకా తర్వాతి క్లాస్లో చేద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరే ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.